SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ, SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్ర, వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్, వెల్మలపల్లి గేట్, శ్రీశైలం హైవే, వంగూర్ మండల్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. నమస్తే అండి, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం కలకుర్తి పట్టణంలో శ్రీ సాయి మందిర్ దగ్గర ఉన్నాం. శ్రీ సత్యసాయి సేవా సమితి ద్వారా ఇక్కడ పేద ప్రజలకి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉన్నా అన్ని టెస్టులు ఇక్కడ చేయబడును. ఫ్రీగా నెలకు సరిపోని మందులు కూడా ఇస్తున్నారు. ప్రతి వృద్ధులు కానీ ప్రజలు కానీ పేదవాళ్ళు ఎక్కడైనా సరే ఎక్కడ ఉన్నా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళు అన్ని విధాలుగా సేవలు అందించడానికి శ్రీ సత్యసాయి సేవా సమితి ద్వారా వీళ్ళకు వైద్య సేవలు మరింత పెంచాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు ఒక్క రూపాయి లేకుండా, కనీసం ఆధార్ కార్డు లేకుండా కూడా ఇక్కడ వాళ్ళకు పేషెంట్లకు సరిపోని ఉచితంగా సేవలు అందిస్తూ ప్రతి నెలలో 2వ ఆదివారం వీళ్ళకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు. దీనికి ఒక సండే సెకండ్ వారం వచ్చేసి దాదాపు 400 మంది నుంచి 500 మంది వరకు ఇక్కడ ఈ కార్యక్రమానికి వాళ్ళు హాజరవుతూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మొత్తంలో వచ్చినా కూడా మేము వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని సత్యసాయి సేవా సమితి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన పేషెంట్లకి వాళ్ళు భోజన సదుపాయంతో పాటు నెలకు సరిపోని మందులు కూడా వాళ్ళకు అన్ని వాళ్ళకు చేకూర్చే విధానంలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చూస్తున్నాం మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు. చాలా మంది వృద్ధులు కావచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ వాళ్ళు సత్యసాయి సేవా సమితి నుంచి మనకు వీళ్ళు మరిన్ని సేవలు అందించడానికి సిద్ధమని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని కలకుర్తి పట్టణం కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోగలరని సేవా సమితి వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సేవలు మరింత అందరూ వినియోగించుకుంటారని వాళ్ళు ఆశిస్తూ ప్రతి నెలలో 2వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజిట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి సాయి మందిర్ దగ్గర కలకుర్తి బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉంటది. రండి, మీరు ఏ ప్రాబ్లం ఉన్నా దీనికి ఇక్కడ ప్రతి ఒక్క డాక్టర్ మీకు అందుబాటులో ఉంటారని వాళ్ళు చెప్పుకొచ్చారు. ఓం శ్రీ సాయిరామ్. సో ఇక్కడ సత్యసాయి మందిరంలో ఎవ్రీ మంత్ సెకండ్ సండే ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. గత 2 years నుంచి చేస్తున్నాము. ఇవాళ సెకండ్ ఇయర్, 2 years అయిపోతుంది ఇవాళతో. సో దాదాపు ఎవ్రీ మంత్ మనకు 300 to 400 మెంబర్స్ దాకా పేషెంట్స్ వస్తారు. సో ఆ పేషెంట్స్కి క్రానిక్ డిజీజెస్కి దాదాపు 1 month మెడికేషన్స్ ఇచ్చేస్తాము. బీపీ, షుగర్, కార్డియాక్ మెడికేషన్స్ అవన్నీ కూడా 1 month మెడిసిన్స్ ఇస్తాము. ఏదైనా అక్యూట్ ఇల్నెసెస్ ఏమైనా ఉంటే మాత్రం 1 week to 10 days మెడిసిన్స్ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తాం మనము. కంటి డాక్టర్ కూడా స్పెషాలిటీస్ ఇక్కడ జనరల్ ఫిజిషియన్ వస్తారు, ఆర్థోపెడిషియన్ వస్తారు, గైనకాలజిస్ట్ వస్తారు, ఆఫ్థాల్మాలజిస్ట్ వస్తారు, కార్డియాలజిస్ట్ వస్తారు. సో ఇవి స్పెషాలిటీస్ ఇక్కడ ఎవ్రీ మంత్ జరుగుతున్న స్పెషాలిటీస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మెడిసిన్స్తో పాటు మెడిసిన్ తర్వాత పేషెంట్స్ అందరికి కూడా ప్రసాదం ఉంటుంది. సో వాళ్ళందరూ భోజనం చేసేసి వెళ్తుంటారు. సో ఈ యొక్క సర్వీస్ ప్రతి ఒక్కరు ఉపయోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యం అంతా కూడా మంచిగా చూసుకోవాలని కోరుతున్నాను. సో ఇవాళ 430 మెంబర్స్ వచ్చారు పేషెంట్స్. సో ఇవాళ కార్డియాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ అని మన అపోలో హాస్పిటల్, దాని తర్వాత సిటీ న్యూరో హాస్పిటల్లో కూడా చూస్తారు అతను. సో మన డాక్టర్ నవీన్ గారు ఇవాళ ఈసీజీస్ 2D ఈకోస్ కూడా చేస్తున్నారు. సో ఇవాళ అరౌండ్ 10 to 15 2D ఈకోస్ ఉన్నాయి, అరౌండ్ ఒక 10 to 15 ఈసీజీస్ కూడా ఉన్నాయి ఇవాళ. సో ఇది ఇవాళ స్పెషల్. నమస్తే. ఈ సత్యసాయి సేవా సమితి తరఫున ప్రతి నెలలో కూడా సెకండ్ ఆదివారం రోజు ఇక్కడ ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది. ఈ ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, డెంటల్, కార్డియాలజీ, గైనకాలజీ విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్లు వచ్చి పేషెంట్లను చూడడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ ఆదివారం రోజు కూడా దాదాపు 300 నుంచి 450 మంది వరకు వచ్చి ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటున్నారు. వచ్చిన రోగులందరికీ కూడా డాక్టర్ చూడడంతో పాటు ఇక్కడ ఉచితంగా వైద్యంతో పాటు మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిసిన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకి మధ్యాహ్నం ప్రసాదం కూడా వితరణ జరుగుతుంది. రోగులందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఈ సేవలను అందుబాటులో చేసుకుని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆశీస్సులతో మన కలకుర్తి గ్రామంలో గత 2 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ ప్రతి నెల 2వ ఆదివారం ఫ్రీ మెడికల్ క్యాంప్ అవుతున్నది. దాదాపు 400 నుంచి 450 మంది భక్తులు మన వైద్య సేవలు ఉపయోగించుకుంటున్నారు. ఆల్మోస్ట్ 45 to 50 విలేజెస్ గ్రామాల నుంచి జనాలు వస్తున్నారు.
వచ్చి చేయించుకున్నాం. మనము జనరల్గా ఎవ్రీ మంత్ మెడికేషన్, బీపీ షుగర్ వాళ్ళకి ఎవ్రీ మంత్లీ మెడిసిన్స్ అండ్ జనరల్ చెకప్స్ అలా ఇస్తున్నాము. అండ్ ఎవ్రీ 4 monthsకి ఒకసారి మెగా క్యాంప్ అవుతుంది. మెగా క్యాంప్లో ఆర్థోపెడిక్, గైనకాలజీ, కార్డియాలజీ అండ్ డెంటల్ ఇవన్నీ సంబంధించిన ఇవన్నీ అవుతున్నాయి. అండ్ ఇవాళ క్యాంప్ ఐ ఆపరేషన్స్ వచ్చేసి ఇప్పటివరకు మనము గత 2 సంవత్సరాలలో ఇప్పటివరకు ఒక 85 ఐ ఆపరేషన్స్ కంప్లీట్ చేశాము. ఎవ్రీ మంత్ 5 to 10 మెంబర్స్కి ఐ ఆపరేషన్స్ అవుతున్నాయి. క్యాటరాక్ట్ ఆపరేషన్స్ ఇన్ హైదరాబాద్ పుష్పగిరి ఐ హాస్పిటల్ అవుతున్నాయి. ఎవ్రీ మంత్ 45 విలేజెస్ కవర్ అవుతున్నాయి. అండ్ అలాగే స్పెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. 50 to 60 స్పెట్స్ వరకు ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అండ్ ఇవాళ వచ్చేసి 25th క్యాంప్ 2 years కంప్లీట్. ఇవాళ వచ్చేసి ఆల్మోస్ట్ 430 మెంబర్స్ వచ్చారు. ఇది వచ్చేసి సత్యసాయి యూత్ వింగ్ నుంచి ఈ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహాశీస్సులతో ఈ సత్యసాయి మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది కల్వకుర్తిలో. మంత్లీలో సెకండ్ సండే మనం ఉదయం 8:30 నుంచి 1 గంట 2 గంటల వరకు జరుగుతుంది. దీనికి ఒక 40 నుంచి 50 విలేజ్ల వరకు కవర్ అవుతున్నారు. ఇది మాకు ఎక్కడికి వెళ్ళో డబ్బు వస్తుంది కాదు, మా దగ్గర ఉన్న సభ్యులమే మేము కొంత పోగు చేసుకొని మేము ఎందుకు సపోర్ట్గా అంటే ప్రతి భక్తుడు కూడా చెప్తాను, సార్ మీరు కనీసం లేనా 10 మందికి కానీ మెడిసిన్ ఇచ్చిందంటే నీకు మెడిసిన్ బిల్ కాకుండా ఉంటుందనే ఉద్దేశం మీద యూత్ని ఎంకరేజ్ చేసే వాళ్ళను ఇప్పటికీ మా సభ్యులే మేము 40 నుంచి 60 వేల వరకు మంత్లీ వీళ్ళు పోగు చేసుకున్న అమౌంట్ని ఈ క్యాంపుకు ఉపయోగపడుతున్నది దీనికన్నట్టు. అందుకోసమే ప్రతి ఒక్కరం కూడా సాధ్యమైనంత వరకు సభ్యులం కూడా మిగతా వాళ్ళందరం కూడా నలుగురికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మెడికల్ క్యాంప్ చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు 25వ క్యాంపు. ఇది భగవంతుడు ఎప్పుడు ఇదే విధంగా జరగాలని చెప్పని కోరుకుంటూ సాయిరాం. చూస్తున్నామని అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.